హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. రాశి ఫలాల ద్వారా అలాగే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా నిరంతరం మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మనందరికీ సుపరిచితులు, దైవాంశ సంభూతులు, నిత్యం రామస్మరణతో తను ప్రాంగణం అంతా మారుమోగుతుంది. తన మాట కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక పేరు కూడా రాముల వారి పేరే కాబట్టి నేను గురువు గారు అని ఎంతో గౌరవించే వ్యక్తి చిట్టిపెద్ది రామశర్మ గారు. ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ ఆషాఢ మాసంలో జరిగే వివిధ పండగల విశిష్టత ఏమిటి, దానికి సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, అలాగే ఆ పండగలకు కానీ ఆ రోజు కానీ మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అలాగే జాతకాలకి సంబంధించి కానీ ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా మీరు జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువు గారు అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. నమస్కారం గురు. నమస్కారం. గురువు గారు, ఈ ఆషాఢ మాసంలో ఉండే తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి. సంతోషమా, మంచి ప్రశ్న. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తొలి ఏకాదశి ఇది ఆషాఢ మాసంలో వచ్చబడేటువంటి ఒక ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు పెట్టారు. మనకు మనకున్న సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. మరి అన్నిటికంత ప్రాచుర్యం లేదు. దీనికే తొలి ఏకాదశి అనేటువంటి ఒక పేరు ఎందుకు పెట్టారు? మరి అంతకుముందు చైత్ర మాసంలో 2 ఏకాదశులు వచ్చాయి, వైశాఖ మాసంలో 2 వచ్చాయి, జ్యేష్ఠ మాసంలో 2 వచ్చాయి. మరి ఇవన్నీ 6 పోయినాక 7వ ఏకాదశికి తొలి ఏకాదశి అనేటువంటి ఒక పేరు ఎందుకు అంటే ఇది ఒక విశేషమైనది. ఇది శయన ఏకాదశి అంటారు, తొలి ఏకాదశి కాదు. శాస్త్రంలో చెప్పినటువంటి తొలి ఏకాదశి కాదు. తొలి ఏకాదశి అని మనం ఎందుకు పెట్టుకున్నామంటే అది మనము నిర్ణయించుకున్నటువంటిది. పండుగలలో మొదటి పండుగ తొలి ఏకాదశి అని చెప్పి ఇంతకుముందు మనకు చైత్ర వైశాఖ మాసాలలో జ్యేష్ఠ మాసాల్లో ఎలాంటి పండుగ, రామనవమి తర్వాత ఎలాంటి పండుగలు లేవు కాబట్టి మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఒక శయనేకాదశిని తొలి ఏకాదశి అనుకుంటున్నాం. మరి ఈ తొలి ఏకాదశికి ఉన్న ప్రాచుర్యం ఏంటంటే ఇది చాతుర్మాస్య వ్రతారంభము. స్వామీజీలు ఎవరైతే సన్యాసులు ఉన్నారో ఆ సన్యాసులంతా కూడా, దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలలు ఒకే స్థలంలో ఉండి జపించరు. ఎందుకంటే శాస్త్రంలో ఏమనంటే సన్యాసి ఒక చోట స్థిరంగా ఉండకూడదు, తిరుగుతూనే ఉండాలి. అందుకే సన్యాసి అన్నారు. మనము గృహస్థుడు తిరగకూడదు, ఎక్కువగా తిరగకూడదు. సన్యాసి ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. ఈ ఊర్లో ఈ రోజు అయిపోయిందంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి. స్థిరంగా ఒక దగ్గర కొన్ని రోజులు ఉండడానికి వీలేదు, 1 రోజు 2 రోజులు అంతే. కానీ ఎప్పుడైతే ఈ తొలి ఏకాదశి వచ్చిందో ఆనాటి నుంచి చాతుర్మాస్యాలు అనేటువంటి ప్రారంభమవుతాయి. 4 నెలల కాలము వర్షాకాలం ఉంటుంది కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆ స్వామీజీలు ఒక్క దగ్గరే ఉండి జపము తపము చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి, దీనిని శయనేకాదశి అన్నాము. శయనేకాదశి అంటే విష్ణుమూర్తి పడుకునేటువంటి ఒక రోజు. దీన్నే దక్షిణాయన పుణ్యకాలము అంటారు. విష్ణుమూర్తి ఎప్పుడైతే పడుకుంటాడో దానికి దక్షిణాయనం వస్తుంది. మనకు జూలై 17 తారీఖు నాడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. జనవరి 15 తారీఖు నాడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దానికి 6 నెలలు డిఫరెన్స్. 180 డిగ్రీలలో ఈ 2 రాసులు ఉంటాయి. జాతక భాగంలో అందులోకి వెళ్ళినట్టయితే ఖగోళ శాస్త్రం ఏంటంటే 108 డిగ్రీలలో ఈ 2 రాసులు ఉంటాయి. అయితే కర్కాటక రాశిలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అది దక్షిణాయనం. మకర రాశిలో ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అది ఉత్తరాయణం. అయితే రేపు 16వ తారీఖు నాడు 16వ తారీఖు నాడు మనకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంగా అవుతుంది. 17 తారీఖు నాడు రాత్రికి, తెల్లవారి 17వ తారీఖు తొలి ఏకాదశి. ఆనాడే చతుర్మాసారం.
ఈ 6 నెలల కాలము స్వామి శయనిస్తాడు కాబట్టి దాన్ని శయనేకాదశి అన్నారు. మనకు చైత్రమాసం నుంచి ఎలాంటి పండుగలు ఉండకుండా ఈ శయనేకాదశి వచ్చింది కాబట్టి చాతుర్మాస్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక రోజు కాబట్టి దీన్ని మన వాళ్ళంతా కూడా తొలి ఏకాదశి అని చెప్పి దానికి పేరు పెట్టుకున్నారు. ఈనాడు తొలి ఏకాదశి నాడు చాలామంది పండుగలాగే చేసుకుంటారు. ఆ రోజు మంచిగా రకరకాల పిండి వంటలు అవన్నీ చేసుకుంటారు. కానీ ఏకాదశి నాడు భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి, స్వామివారికి పూజ చేసుకొని తీర్థం మాత్రం తీసుకొనే ఉండాలి అనేటువంటి ఒక శాస్త్రబద్ధంగా ఉన్నటువంటిది. సరే, ఉండలేనటువంటి వాళ్ళు అయితే మాకు మొదటి పండుగ అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో చాలామంది కూడా రకరకాల పిండి వంటలు చేసుకొని అది చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి భోజనం చేస్తూ ఉంటారు. సరే, భోజనం చేయొద్దని స్వామివారు చెప్పలేదు, భోజనం చేయొచ్చు, కానీ మనస్సు భగవదర్పితం కావాలి. అందరూ ఉంటారు కదా గురువు గారు ఏకాదశి నాడు? అందరూ ఉంటారు. అయితే ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారికి నివేదన చేసి ఆనాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసి చేసుకోవాలి. దాని గురించి ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలం ఉంటుంది, చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభం కాబట్టి ఒక స్వామీజీలే కాకుండా కొంతమంది దైవ భక్తులు కూడా చాతుర్మాస్యాలు ఇంట్లోనే చేసుకుంటారు. ఒక నెల రోజులు ఇంట్లో నుంచి బయటికి కదలకుండా, 4 నెలలు కాకుండా ఒక నెల రోజులు ఇంట్లో నుంచి బయటికి కదలకుండా ఇంట్లోనే ఉండి ఆ భగవంతుని యొక్క సేవ చేసుకొని తక్కువ 3 నెలలు దాన్ని ఇది చేసుకుంటారు. ఇలా చేసుకునే వాళ్ళు కూడా గృహస్థులు కూడా కొంతమంది ఉన్నారు, దైవభక్తి ఉండి గృహస్థులు కూడా. స్వామీజీలు అయితే వాళ్ళు 4 నెలలు ఒక చోట నుంచి కదలకుండా చేసుకుంటారు. ఇది దక్షిణాయన పుణ్యకాలంతో కూడినటువంటి ఒక చాతుర్మాస్యాలు. దానికి శయనేకాదశి కాబట్టి శయనేకాదశి అంటే విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు 6 నెలలు. పాపం ఒకరోజు నిద్ర కాదు, 6 నెలలు స్వామివారు నిద్రపోతాడు. ఈ నెలైతే ఈ శయనాకాదశిలో ఉంటారు కాబట్టి కొన్ని పుణ్యకార్యాలు శుభకార్యాలు కొందరు చేయకూడదని కొందరు చేయవచ్చు అని చెప్పి రకరకాలుగా వాదోపవాదాలు ఉన్నాయి పండితులలో. అవి మనకు అవసరం లేదు, మనం అంత పెద్ద పండితులం కాదు. ఇది వాదోపవాదాలు ఉన్నాయి కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలు జరుగుతుంటాయి. స్వామివారు శయనంలో నిద్రలో ఉంటాడు, యోగ నిద్ర. అతను నిద్ర ఏంటి? స్వామివారి నిద్రపోతే మనం బతుకుతామా? మనం ప్రపంచమే ఉండదే. అలాంటిది అతను యోగ నిద్రలో ఉంటాడు. అంటే అతను కూడా 4 మాసాలు చాతుర్మాసంలోనే యోగ నిద్రలోనే ఉంటాడు ఆ విష్ణుమూర్తి. కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క దానికి శయనేకాదశి అని చెప్పి పేరు పెట్టారు. దానికి మనం తొలి ఏకాదశి అనుకున్నాము. ఈనాటి నుంచి మనకు పండుగల ప్రారంభము. ఈ సంవత్సరం మనకు 16 తారీఖు నాడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. దాన్ని దక్షిణాయనము అన్నారు. అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణ దిశలలో ప్రయాణం చేస్తుంటాడు, మనకు కనబడుతూనే ఉంటుంది సూర్యఛాయ. తెల్లవారి తొలి ఏకాదశి ఆ రోజు స్వామివారి యొక్క పూజలు చేసుకోవడము, ఆ విష్ణుమూర్తి యొక్క పూజలు చేసుకోవడము, విష్ణుమూర్తిని ప్రార్థించడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆ ఏకాదశి వ్రతాన్ని చేసేటువంటి వారు కొందరు ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాలు 12 ఏకాదశులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ 12 ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు 24 ఏకాదశి వ్రతం చేసేటువంటి ఒక వాళ్ళు కూడా ఈనాడే ప్రారంభం చేస్తారు. చాతుర్మాస్యం యొక్క రోజు నాడే ఏకాదశి వ్రతాలు ప్రారంభం చేసి ఈ 24 ఏకాదశులు పూర్తి చేసుకుంటారు. దీంట్లో ప్రతి ఏకాదశి కూడా ఒక ముఖ్యమైనటువంటిదే. ఒకటి పుత్రద ఏకాదశి అని, ఒకటి నిర్జల ఏకాదశి అని, ఇట్లా రకరకాల ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుంది. అలా ఆ ప్రతి ఏకాదశి ముఖ్యమైనటువంటి, కానీ మనకు వాడుకలో ఉన్నటువంటి 2 ఏకాదశులు బలమైనటువంటి మనకు కనిపించేటువంటి. ఒకటి తొలి ఏకాదశి, 6 మాసాల తర్వాత వచ్చేటువంటిది ముక్కోటి ఏకాదశి. ఈ 2 మాత్రమే మనకు ప్రాచుర్యంలో చాలా ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి నాడు స్వామి మేలుకొంటాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకుంటాడు. 6 నెలలకు ముక్కోటి ఏకాదశి నాడు స్వామి మేలుకొని ఉత్తర ద్వారం గుండా మనకు దర్శనం అవుతాడు. ఇలా తొలి ఏకాదశి యొక్క ప్రాశస్త్యము ఆషాఢ మాసంలో ప్రగాఢము. ఈ నెలలో మనకు కొన్ని నియమాలు పెట్టారు ఆరోగ్య శాస్త్ర ప్రకారంగా. ఇలాంటి వస్తువులు తినాలి, ఈ వస్తువులు తినకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కూడా ఈ ఏకాదశి నుండే ప్రారంభం చేసి మన ఆరోగ్యరీత్యా ఈ 4 నెలల కాలము ఈ నెలలో ఇలాంటి వస్తువులే తినండి, తక్కినవి తింటే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి ఆరోగ్య సూత్రాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి, పురాణాల్లో చెప్పారు. ఇలా ఏకాదశి మనకు తొలి పండుగగా ఏర్పడిందమ్మా. ఆ రోజు విష్ణుమూర్తిని మనకు 17వ తారీఖు నాడు విష్ణుమూర్తిని పూజ చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం
అన్నిటికీ విష్ణుమూర్తి ముఖ్యుడు. ఏకో దేవ కేశవోవా శిరోవా, దేవుడు ఒక్కడే. మనం పెట్టుకునే పేర్లు రకరకాలుగా పేర్లు పెట్టుకుంటాం, అంతేగాని దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి భగవంతుడిని స్మరణ చేసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకొని అందులో తులసి దళాలతో స్వామివారికి కనుక ఏకాదశి నాడు పూజ చేసినట్టయితే సప్త జన్మ పాప నివృత్తి, 7 జన్మలలో చేసినటువంటి యొక్క పాపం కూడా ఆ ఒక్క రోజులో మనం పోగొట్టుకోవచ్చునట. అలాంటి ఒక తొలి ఏకాదశి మనం చేసుకొని హాయిగా కాలాన్ని గడుపుకుందాం. చాలా చక్కగా వివరించారు. తొలి ఏకాదశి నాడు మనం ఉపవాసాలు ఉండటం, మనకి తోచినట్టుగా, అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు గుడికి వెళ్ళటం, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. కాకపోతే దాని ప్రాశస్యం ఏమిటి, అది పాటించటం వల్ల మనకి జరిగే మంచి పనులు ఏమిటి, మన సత్కార్యాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గురువుగారి అపాయింట్మెంట్ మీకు కావాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.